హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మా వాడికి మైంది పిచ్చి చాలా అనమాట. నేను ఒకసారి వాడికి చెప్పాను, సుస్సు ఎల్లో కలర్లో వస్తే వేడి చేసినట్టు డాడీ, అప్పుడు బాడీ కూల్ చేసుకోవాలి అని చెప్పాను. నేను ఫ్లేవర్ వేసినా కూడా వాడు ఈ సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ బార్డర్స్ అంట ఏవో పిచ్చి పిచ్చిగా అన్నీ వేసుకున్నాడు. సరే వేసుకొని అని చెప్పేసి వదిలేసిన తర్వాత వాడికి నచ్చినట్టు హ్యాండ్ ఫుల్గా మైంది వేసుకున్నాడు. ఇంకా అన్నం తినిపిస్తారా నాన్న అంటే, మమ్మీ నాకు ఇవి పెట్టవా మమ్మీ ప్లీజ్ అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. అసలు నాకు ఆడపిల్ల లేదని లోటే ఉండదు అసలు. వీడు గోరింటాకు అంటే అంత పిచ్చి వీడికి. అస్సలు గోరింటాకుని అసలు ఎప్పుడు మా చెట్టుకు కొంచెం పెరిగినా కూడా అమ్మ ఎప్పుడు తెంపుతావు అని అడుగుతూనే ఉంటాడు. నాలాగా ఎవరైనా ఉన్నారా? నేనైతే దక్షిత్ తింటాడని చెప్పినా కూడా నేను ఆడికి యాక్సెప్ట్ చేయను, నేనే తినిపించాలి. నేనే ఇంత ముద్దలు చేసి నోట్లో కుచ్చి వాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా తినిపిస్తుందో నాకు అని అంటున్నాడు. అసలు నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. వాడు తిన్నా కూడా నాకు ఎందుకో నా హార్ట్ సాటిస్ఫై అవ్వదనమాట. నేను వాడికి అలా తినిపిస్తూ ఉంటేనే నాకు అప్పుడు సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట. వాడి చేతితో వాడు తింటే ఎక్కడో కొంచెం ఖాళీ ఉందేమో వాడి పొట్ట అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. అందుకని చెప్పి వాడు తింటానన్నా నేను యాక్సెప్ట్ చేయను. స్కూల్లో ఇంకా తప్పదు కాబట్టి తింటాడు. స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అవ్వగానే ఏదో ఒకటి తినిపిస్తాం మళ్ళీ కూర్చోబెట్టి. కానీ మా వాడు తిన్నా కూడా అలాగే ఉంటాడు. కానీ మీలో ఎంతమందికి ఆ ఫీల్ ఉంటుంది? పిల్లలు తిన్నా కూడా వాళ్ళ చేతితో తినాలని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరు మా బాబుకి వాళ్ళు తినిపించాలని ఎంతమంది అనుకుంటారు? నేనైతే ఫుల్గా తినిపిస్తాను వాడికి. బుగ్గల్లో ఉన్నా కూడా వాడు ఏం చేస్తాడు, నమ్మలకుండా బుగ్గల్లో పెట్టుకుంటాడు సైడ్కి. ఈవెందో కూడా నేను అలా కూర్చుతూనే ఉంటా, తినరా అని. కానీ వాడి పర్సనాలిటీ అంత. ఏం చేయను నేను. మా వాడు లావ్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి గైస్, లావ్ చేద్దాం వాడిని, చూద్దాం ఏమవుతాడో. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా తక్కువ తింటాడు. అందుకని చెప్పేసి నేను వాడికి బలవంతంగా కూర్చుని పాలకూర ఆలుగడ్డ కర్రీ చేసాము, అదే తినిపిస్తున్నాను అనమాట. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్ చేయండి.